ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మా శుభాభివందనాలు. మేరీ బ్యాక్స్టర్ అనే ఆవిడను యేసు ప్రభువు వరుసగా 30 రాత్రులు నరకానికి తీసుకుని వెళ్లారు. 10 రాత్రులు పరలోకానికి తీసుకుని వెళ్లారు. మొదటిగా బ్యాక్స్టర్ చూసి వచ్చిన నరకం కోసం వివరిస్తూ ఉన్నారు. దీనిలో నరకం యొక్క ఎడమకాలు, కుడికాలు, ఎడమ కుడి చెయ్యి తలభాగాలుగా ఉన్న నరకం కోసం వివరించారు. మేరీ బ్యాక్స్టర్ చాలా వీడియోలు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఈ సాక్ష్యం ఖచ్చితంగా తెలుగు ప్రజలు వినాలని మీ ముందుకు తీసుకురావాలని కోరికతో ప్రయాసపడుతూ ఉన్నాను. ఈ సాక్ష్యం ఖచ్చితంగా పడిపోయిన స్థితిలో ఉన్న మీ జీవితాలను మరలా ఉజ్జీవంతో నింపగలదు. పుస్తకం కూడా చాప్టర్ వైజ్ గానే ఉంటుంది, కాబట్టి తప్పకుండా ప్రతి చాప్టర్ ను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన స్వరూప్ బీపీఎస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివేషన్ లో పెట్టుకోండి. నేరుగా మీ ఫోన్ కి మా వీడియోస్ వస్తాయి. క్రైస్తవ వ్యతిరేకులు అనేకులు మన ఛానల్ కి రిపోర్ట్ కొడుతున్నారు, లేదా అన్లైక్ కొట్టడం వలన మన ఛానల్ ప్రమాదంలో పడుతుంది. మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడం మాత్రమే కాకుండా మన ఛానల్ మీద ప్రభావం లేకుండా చేయగలుగుతుంది. సరే, ఇక విషయంలోనికి వెళ్దాం. ఈ పుస్తకంలో పరిచయ భాగాన్ని చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్వితీయ శక్తి లేకుండా మరణం తర్వాత జీవితం కోసం ఒక పుస్తకం రాయడమో, చెప్పడమో, ప్రతిపాదించడమో మరేదైనా సరే అది అసాధ్యమని నేను గుర్తించాను. యేసు మాత్రమే నరకానికి తాళపు చెవి కలిగి ఉన్నాడు. మన స్వర్గ ప్రవేశానికి వెల చెల్లించాడు. ఈ పుస్తకం రాయడం సుదీర్ఘమైన ఒంటరి అనుభవంలో నుండి వచ్చింది. వాస్తవానికి ఈ పుస్తకం వెల్లడి కావడానికి చాలా సంవత్సరాలు వేచి ఉన్నాను. 1976వ సంవత్సరంలో నాకు ప్రభువు నుండి సూచన వచ్చింది. దానిని కాగితంపై ఉంచడానికి 8 నెలలు పట్టింది. అప్పుడు ప్రారంభించిన ఈ పుస్తకము అనేక సవాళ్లను ఎదుర్కొని 1983వ సంవత్సరంలో బయటకు వచ్చింది. అదనంగా 30 రాత్రులు యేసు నన్ను నరకంలోనికి తీసుకుని వెళ్ళాడు. తరువాత 10 రాత్రులు స్వర్గానికి తీసుకుని వెళ్లారు. నేను చిన్నప్పుడు దేవుని గురించి కలలు కన్నప్పుడు ప్రభువు నన్ను ఈ పుస్తకం రాయడానికి సిద్ధం చేస్తున్నాడని ఇప్పుడు నాకు అర్థమైంది. నేను మారు మనసు బాప్తిసం తీసుకున్న తర్వాత నశించిన వారి పట్ల నాకు చాలా బలమైన ప్రేమ కలిగింది. ఆత్మలు రక్షించబడడం చూడాలని అనుకున్నాను. తరువాత 1976లో ప్రభువు నాకు ప్రత్యక్షమై నేను ఒక ప్రత్యేక పని కోసం ఎంపిక చేయబడ్డానని నాకు చెప్పారు. నా బిడ్డ, ప్రజలను చీకటి నుండి వెలుగులోనికి తీసుకుని రావడానికి నేను నీకు ప్రత్యక్షమవుతాను. ఎందుకంటే నిన్ను ఒక ఉద్దేశం కోసం ఎన్నుకున్నాను. నేను నీకు చెప్పే విషయాలను వ్రాసి రికార్డు చేయడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు అని చెప్పారు. చాలా మంది రక్షించబడడానికి, చాలా మంది తమ దుష్ట మార్గాల నుండి పశ్చాత్తాపపడడానికి నేను నీకు నరకం యొక్క వాస్తవికతను వెల్లడి చేయబోతూ ఉన్నాను. యేసుక్రీస్తు అయిన నా ద్వారా నీ ఆత్మ నీ శరీరం నుండి తీసివేయబడుతుంది. నరకంలోకి, అలాగే నువ్వు చూడాలని నేను కోరుకునే ఇతర ప్రదేశాలలోనికి తీసుకొని వెళ్తాను. నేను నీకు స్వర్గం మరియు ఇతర ప్రదేశాలను గూర్చిన దర్శనాలను కూడా చూపిస్తాను. అలాగే నీకు అనేక ప్రత్యక్షతలను ఇస్తాను. నేను నీకు చెప్పిన విషయాలను వ్రాయడానికి, చెప్పడానికి ఈ ఉద్దేశంతోనే నువ్వు పుట్టావు. ఎందుకంటే ఈ విషయాలు నమ్మకమైనవి, సత్యమైనవి. లోకానికి నరకం ఉందని, ఈ బాధ నుండి వారిని రక్షించడానికి నేను యేసు అని దేవుడు పంపాడని తెలియజేయడానికే నువ్వు పిలువబడ్డావు. ఇప్పుడు ఈ పుస్తకంలో చాప్టర్ 1 ప్రారంభించబడుతుంది. నరకంలోనికి. మార్చి 1976లో నేను ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను దర్శించారు. నేను చాలా రోజుల తరబడి ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకేసారిగా దేవుని సన్నిధిని అనుభవించాను. ఆయన శక్తి మరియు ఆయన మహిమ ఆ ఇంటిని నింపింది. నేను ప్రార్థిస్తున్న గదిని ఒక ప్రకాశవంతమైన కాంతి వెలుగుతో నింపింది. ఒక మధురమైన, అద్భుతమైన అనుభూతి నా పైకి వచ్చింది. లైట్లు అలల వలె ప్రవహించాయి. ఒకదానినొకటి తిరుగుతూ, ముడుచుకుంటూ లైట్స్ వచ్చాయి. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఆపై ప్రభువు స్వరం నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఆయన ఇలా అన్నారు: నేను యేసుక్రీస్తుని, నీ ప్రభువును. నేను తిరిగి రావడానికి, పరిశుద్ధులను సిద్ధం చేయడానికి, అనేక మందిని నీతిమంతులుగా మార్చడానికి నేను నీకు ఒక ప్రత్యక్షతను ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. చీకటి శక్తులు నిజమైనవి, నా తీర్పులు నిజం. నా బిడ్డ, నేను నిన్ను నా ఆత్మ ద్వారా నరకానికి తీసుకుని వెళ్తాను మరియు ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుకునే అనేక విషయాలను నేను నీకు చూపిస్తాను. నేను నీకు చాలాసార్లు కనిపిస్తాను. నేను నీ ఆత్మను నీ శరీరం నుండి తీసివేస్తాను మరియు నిన్ను నరకానికి తీసుకుని వెళతాను. నీవు ఒక పుస్తకం రాసి నేను నీకు వెల్లడించిన దర్శనాల గురించి అన్ని విషయాలను చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నువ్వు నేను కలిసి నరకం గుండా నడుస్తాము. ఉన్నవి, రాబోయేవి అయిన వాటి గురించి ఒక పుస్తకం రాయాలి. నా మాటలు సత్యమైనవి, నమ్మకమైనవి, నమ్మదగినవి.
నేను ఉన్నవాడను అనువాడను. ప్రియమైన ప్రభూ, నేను అడిచాను. నేను ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని నేను అడిగాను. నా ప్రాణం అంతా యేసుకు మొరపెట్టాలని, ఆయన ఉనికిని అంగీకరించాలని ఆయన చూడగానే నా మనసంతా కోరుకుంది. నేను దానిని వర్ణించగలిగేది ఏమిటంటే ప్రేమ నా పైకి వచ్చిందని చెప్పడం. అది నేను అనుభవించిన అత్యంత అందమైన, ప్రశాంతమైన, ఆనందకరమైన, శక్తివంతమైన ప్రేమ. దేవునికి స్తుతులు చెల్లించడం నా నుండి ప్రవహించడం ప్రారంభించాయి. ఒకేసారిగా నా జీవితం అంతా ఆయనచే ఉపయోగపడడానికి, ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి, సహాయం చేయడానికి ఆయనకు నన్ను నేను ఇవ్వాలని అనుకున్నాను. ఆయన ఆత్మ ద్వారా నాతో పాటు గదిలో ఉన్నది దేవుని కుమారుడైన యేసు అని నాకు తెలుసు. ఆయన దైవిక ఉనికిని వ్యక్తపరచడానికి నాకు పదాలు దొరకడం లేదు, కానీ అది ప్రభు అని నాకు తెలుసు. ఇదిగో నా బిడ్డ అని యేసు అన్నాడు. నీవు దాని వాస్తవికతను నమోదు చేయడానికి, నరకం నిజమైనదని భూమి అందంతటికి చెప్పడానికి, నశించిన వారిని చీకటి నుండి యేసుక్రీస్తు సువార్త వెలుగులోనికి తీసుకుని రావడానికి నా ఆత్మ ద్వారా నిన్ను నరకంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాను. తక్షణమే నా ఆత్మ నా శరీరం నుండి తీసివేయబడింది. నేను యేసుతో పాటుగా నా గది నుండి ఆకాశంలోనికి వెళ్ళాను. ఏమి జరుగుతుందో నాకు తెలుసు. నా భర్త, నా పిల్లలు క్రింద మా ఇంట్లో నిద్రపోతున్నట్లుగా నేను చూశాను. నా ఆత్మ యేసుతో ఇంటి పైభాగం గుండా పైకి వెళుతుండగా నేను చనిపోయి నా శరీరం మంచం మీద వదిలివేయబడినట్లు అనిపించింది. పైకప్పు మొత్తం వెనక్కి తిప్పబడినట్లుగా అనిపించింది మరియు నా కుటుంబం వారి పడకలలో నిద్రిస్తున్నట్లు నేను చూడగలిగాను. భయపడకండి, వారు సురక్షితంగా ఉంటారు అని యేసు చెప్పినప్పుడు నేను ఆయన స్పర్శను అనుభవించాను. ఆయనకు నా ఆలోచనలు తెలుసు. నేను అనుభవించిన వాటిని దశల వారీగా మీకు చెప్పడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు. వాటిలో చాలా వాటి యొక్క అర్థాలను ప్రభువైన యేసు నాకు చెప్పాడు, కానీ కొన్ని విషయాలు ఆయన నాకు చెప్పలేదు. ఈ విషయాలు నిజంగా జరుగుతున్నాయని దేవుడు మాత్రమే వాటిని నాకు చూపించగలరని నాకు అప్పుడే తెలిసింది. ఇప్పుడు కూడా నాకు తెలుసు. ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి. ప్రజలారా, నన్ను నమ్మండి, నరకం నిజమైనది. ఈ విషయాలను తయారు చేస్తున్నప్పుడు నన్ను ఆత్మ చాలాసార్లు నరకానికి తీసుకుని వెళ్ళింది. త్వరలోనే మేము స్వర్గానికి, ఎత్తైన చోటకి చేరుకున్నాము. నేను తిరిగి యేసు వైపు చూశాను. ఆయన మహిమ శక్తితో నిండి ఉన్నాడు. అలాంటి శాంతి ఆయన నుండి ప్రవహించింది. అతను నా చెయ్యి పట్టుకొని, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, భయపడకు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను అని అన్నారు. ఆ సమయంలో మేము ఆకాశంలోనికి మరింత ఎత్తుకు వెళ్ళడం ప్రారంభించాము. ఇప్పుడు నేను క్రింద భూమిని చూడగలిగాను. భూమి నుండి బయటకు వచ్చి చాలా చోట్ల చెల్లాచెదురుగా ఉన్న గరాటాలు వంటివి ఒక మధ్య బిందువుకు చేరుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. ఆపై తిరిగి వెనక్కి తిరిగాయి. ఇవి భూమి నుండి పైకి కదిలి నిరంతరం కదులుతున్న ఒక పెద్ద మురికి కూపంలా కనిపించాయి. అవి భూమి నలుమూలల నుండి వస్తూ ఉన్నాయి. మేము ఒక దానికి దగ్గరగా వచ్చినప్పుడు నేను ప్రభువైన యేసుని అడిగాను, ఇవి ఏమిటి? ఇవి నరకానికి ద్వారాలు అని ఆయన అన్నారు. మనం వాటిలో ఒక దాని ద్వారా నరకంలోనికి వెళ్తాము. వెంటనే మేము గరాటాలలో ఒక దానిలోనికి ప్రవేశించాము. లోపల అది ఒక సొరంగంలా కనిపించింది. చుట్టూ తిరుగుతూ ఈ సొరంగం ఇరువైపులా గోడలలో నిక్షిప్తం చేయబడిన జీవాల రూపాలు ఉన్నాయి. ముదుర బూడిద రంగులో ఆ రూపాలు కదులుతూ ఉన్నాయి. మేము ప్రయాణిస్తున్నప్పుడు అవి మమ్మల్ని చూస్తూ కేకలు వేస్తూ ఉన్నాయి. వారు చెడ్డవారని నాకు చెప్పకుండానే తెలిసింది. ఆ రూపాలు కదలగలవు, కానీ గోడలకు అతిక్కుపోయాయి. వాటి నుండి భయంకరమైన దుర్వాసన వచ్చింది. అవి అత్యంత భయంకరమైన కేకలతో మాపై అరిచాయి. స్వరంగం లోపల ఒక అదృశ్య దుష్టశక్తి కదులుతున్నట్లు నాకు అనిపించింది. కొన్నిసార్లు చీకట్లో నేను ఆ రూపాలను గుర్తించగలిగాను. మురికి పొగమంచు వాటిలో చాలా వరకు కప్పబడి ఉంది. ప్రభు, ఇవి ఏమిటి? నేను యేసు చేతిని గట్టిగా పట్టుకుని అడిగాను. ఆయన, ఇవి సాతాను ఆజ్ఞాపించినప్పుడు భూమిపైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దుష్టశక్తులు అని అన్నాడు. మేము స్వరంగం లోపలికి వెళుతుండగా దుష్టరూపాలు నవ్వుతూ మమ్మల్ని పిలిచాయి. వారు మమ్మల్ని తాకడానికి ప్రయత్నించారు, కానీ యేసు శక్తి కారణంగా వారు తాకలేకపోయారు. గాలి కూడా కలుషితమై మురికిగా ఉంది. యేసు ఉనికి మాత్రమే నన్ను ఆ భయంకరమైన భయానకతకు కేకలు వేయకుండా నిరోధించింది. ఓహ్ అవును, నాకు నా ఇంద్రియాలన్నీ ఉన్నాయి. నేను ఈ ప్రదేశంలో చెడును వినగలను, వాసన చూడగలను, అనుభూతి చెందగలను, రుచి కూడా చూడగలను. ఏదైనా ఉంటే నా ఇంద్రియాలు మరింత సున్నితంగా మారాయి. వాసన, మురికి నన్ను దాదాపుగా అనారోగ్యానికి గురి చేసింది. మేము స్వరంగం యొక్క అడుగు భాగానికి చేరుకునేసరికి అరుపులు తారాస్థాయికి చేరాయి. మమ్మల్ని కలవడానికి చీకటి స్వరంగం ద్వారా గుచ్చుకునే కేకలు వచ్చాయి. అన్ని రకాల శబ్దాలు గాలిని నింపాయి.
నా చుట్టూ భయం, మరణం, పాపం ఉన్నట్లు నాకు అనిపించింది. నేను ఎప్పుడు వాసన చూడని చెత్త వాసన గాలిని నింపింది. అది కుళ్ళిపోతున్న మాంసం వాసన. అది అన్ని దిశల నుండి వస్తున్నట్లు అనిపించింది. భూమిపై నేను ఇంత చెడును అనుభవించలేదు, లేదా అలాంటి నిరాశ కేకలు వినలేదు. ఇవి చనిపోయిన వారి కేకలు. నరకం వారి ఏడుపులతో నిండి ఉందని నేను త్వరలో కనుగొన్నాను. మా ముందు చెడుగాలి వీచినట్లు చిన్న శోషణ శక్తిగా అనిపించింది. మెరుపులు లేదా మెరుపులు వంటి లైట్లు నల్లటి చీకట్లోనికి చొచ్చుకుని పోయి గోడలపై బూడిద రంగు నీడలను విసిరాయి. నా ముందు ఏదో రూపం కనిపించడం నాకు చాలా కష్టంగా చూడడం అయింది. అది మా ముందు కదులుతున్న పెద్ద పాము అని గ్రహించినప్పుడు నేను షాక్తో వెనక్కి తగ్గాను. నేను చూస్తూ ఉండగానే ఆ వికారమైన పాములు ప్రతి చోట తిరుగుతున్నట్లుగా నేను చూశాను. యేసు నాతో ఇలా అన్నాడు, మేము త్వరలో నరకం యొక్క ఎడమ కాలులోనికి ప్రవేశిస్తాము. మీరు గొప్ప దుఃఖం, దయానీయమైన విచారం, వర్ణించలేని భయానతకు గురి అవుతారు. నాతో దగ్గరగా ఉండండి. మనం నరకం గుండా వెళుతున్నప్పుడు నేను మీకు బలాన్ని, కాపుదలను ఇస్తాను. మీరు చూడబోయే విషయాలు ఒక హెచ్చరిక అని ఆయన అన్నారు. మీరు వ్రాసే పుస్తకం చాలా మంది ఆత్మలను నరకం నుండి రక్షిస్తుంది. మీరు చూస్తున్నది నిజం. భయపడకండి, ఎందుకంటే నేను మీతో ఉన్నాను. చివరికి ప్రభువైన యేసు, నేను స్వరంగం దిగున ఉన్నాము. మేము నరకంలోనికి అడుగు పెట్టాము. నేను చూసిన దాన్ని మీకు చెప్పడానికి నా సామర్థ్యం మేరకు ప్రయత్నిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన క్రమంలో నేను దానిని చెబుతాను. మా ముందు నాకు కనిపించినంత వరకు ఎగిరే వస్తువులు ఇక్కడ అక్కడ దూసుకుపోతూ ఉన్నాయి. మూలుగులు, దయానీయమైన కేకలు గాలిని నింపాయి. ముందుకు వెళ్ళేటప్పుడు నేను మసక వెలుతును చూశాను. మేము దాని వైపు నడవడం ప్రారంభించాము. మార్గం పొడి పొడిగా ఉన్న మట్టిలా ఉంది. మేము త్వరలోనే ఒక చిన్న చీకటి స్వరంగం ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాము. కొన్ని విషయాలను నేను కాగితంపై ఉంచలేను. అవి వర్ణించడానికి చాలా భయానకంగా ఉన్నాయి. నరకంలో భయాన్ని రుచి చూడవచ్చు. అలాగే నేను యేసుతో లేకుంటే నేను తిరిగి రాలేనని నాకు తెలుసు. దీనిని వ్రాయడంలో నేను చూసిన కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ప్రభువుకు అన్నీ తెలుసు. నేను చూసిన వాటిలో చాలా వరకు అర్థం చేసుకోవడానికి ఆయన నాకు సహాయం చేశారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు. అది హింసలు, బాధాకరమైన వేదన, శాశ్వత దుఃఖంతో కూడిన భయంకరమైన ప్రదేశం. మీ ఆత్మ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. ఆత్మ శాశ్వతంగా జీవిస్తూ ఉంది. అది నిజమైనది. మీ ఆత్మ స్వర్గానికి లేదా నరకానికి వెళుతుంది. నరకం భూమి మధ్యలో ఉంది. అక్కడ రాత్రింబవళ్ళు హింసించబడుతున్న ఆత్మలు ఉన్నాయి. నరకంలో పార్టీలు లేవు, ప్రేమ లేదు, కరుణ లేదు, విశ్రాంతి లేదు. మీ నమ్మకానికి మించిన దుఃఖం ఉన్న ప్రదేశం మాత్రమే అది. ఇక్కడితో ఈ పుస్తకంలోని ఫస్ట్ చాప్టర్ ముగిసింది. తరువాత రాబోయే చాప్టర్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మేరీ బ్యాక్స్టర్ని నరకం యొక్క ఎడమ కల్లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ చూసిన భయంకరమైన వింతైన ఆ స్థలాల కోసం వివరిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే చాప్టర్స్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ సేవ్ యూ.